Thank you. Alright, I hope the camera angle is good and my audio is being captured. సో కూలెంట్ అయిపోయి నుండే పాండిచేరి నుండి రాగానే శంషాబాద్ దగ్గర ఉన్నప్పుడు కూలెంట్ అయిపోయింది, కానీ ఎలాగైనా ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత రోడ్ సైడ్ అసిస్టెంట్స్కి కాల్ చేస్తే మండే మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారు. అండ్ వాటర్ వాష్ కూడా అడిగాను, బికాస్ చాలా డర్ట్ వచ్చింది. అంత ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం కాబట్టి డర్ట్ మొత్తం అక్యూములేట్ అయిపోయింది ఉండే. సో వాటర్ వాష్ కూడా చేయించాను. ఐ థింక్ వన్ ఆఫ్ ది అమేజింగ్ సర్వీస్ ఐ మస్ట్ సే. ఎందుకంటే మేబీ వాళ్ళు నంబర్ అది ఇన్కరెక్ట్గా నోట్ చేసుకున్నారేమో. దే బిన్ ట్రైయింగ్ టు కాల్ మీ బట్ దే వర్ అనేబుల్ టు రీచ్ మీ. లక్కీలీ నేను ఇవాళ కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు బైక్ రెడీ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని. సో ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను దారిలో ఉంటుంది బిఎండబ్ల్యూ, సో వచ్చి తీసేసుకున్నాను. అండ్ ఐ వాజ్ వరింగ్ ఆల్ ద వైల్ అసలు బిల్ ఎంత అయింది అనేసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని. లక్కీలీ ఓన్లీ కూలెంట్ ఇష్యూ అన్నారు. రేడియేటర్ అండ్ ఆల్ ఆర్ ఫంక్షనింగ్ ఫైన్ అండ్ దే డెంట్ చార్జ్ మీ ఫర్ ద కూలెంట్. అది ఇట్ వాజ్ సర్ప్రైజింగ్, ఎందుకంటే అది వారంటీలో ఉంది కాబట్టి. సో బైక్ ఇస్ లైక్ బ్రాండ్ న్యూ అగైన్ ఆఫ్టర్ ద వాష్. మొత్తం పిచ్చి పిచ్చి డర్టీ అయిపోయి ఉండే. లూబ్ గుడ్ చేసి ఇచ్చారు కాబట్టి టెన్షన్ లేదు, ఇంకా ఆట ఆడుకోవడమే. ఇంత గాలి ఇంత పెట్రోల్ కొట్టేసి సంతోషపడుతుంది ఈ బైక్. అంత ఫ్యూయల్ కూడా లేదు. The weather is also not that chilly. It's like normal. So హుడీ కూడా ఏం వేసుకోలేదు నేనైతే. కానీ బాబోయ్ మొత్తం ట్రాఫిక్ దూలు తీరిపోయేలా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ స్పీకర్ స్టార్ట్ అయ్యిద్ది. ఇట్స్ 5:04 కాబట్టి స్టార్ట్ అయిపోతుంది. ఈ టైంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఆఫీస్ అయిపోయి వీకెండ్ కాబట్టి హ్యాంగ్ అవుట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సమ్మా ఇక్కడ ఉందన్నమాట. వీడియోలు అయితే తీస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను, కానీ ఈ ఎడిటింగ్ బాబోయ్, ఐ డి నాట్ నో ఎడిటింగ్ ఇస్ సచ్ అ టాస్క్. జీరో నాలెడ్జ్ ఉంది నాకైతే ఎడిటింగ్ మీద. సో నేను ట్రై చేసినప్పుడు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. మొత్తం ఒక 5 hour ఫుటేజ్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఆ 5 hour ఫుటేజ్ని ఎలా ఒక 20-minute వీడియో కన్వర్ట్ చేయాలని డౌట్ ఉండే. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, హీ సార్ట్ ఆఫ్ ఎడిట్స్ ఫర్ దీస్ ఆర్మీ థింగ్ అకాడమీస్, ఇంకా కొన్ని స్కూల్స్కి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూసుకుంటాడు. వాడు మాత్రం చెప్తున్నాడు ఎలా ఎలా చేయాలి అనేది. అండ్ మీ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ కదా, నాకైతే కామెడీ అనిపించింది. ఎవడు పొద్దున్న లేచి నన్ను నేనే రికార్డ్ చేసుకుంటూ, తర్వాత జిమ్కి వెళ్ళేది రికార్డ్ చేసుకుంటూ, తర్వాత రెడీ అయ్యేది రికార్డ్ చేసుకుంటూ, బండి స్టార్ట్ చేసేది రికార్డ్ చేయాలంట,
ఆల్ ద వే టు ఆఫీస్ రికార్డ్ చేయాలంట, మళ్ళీ వచ్చేటప్పుడు రికార్డ్ చేయాలంట, మళ్ళీ మధ్యలో ఆఫీస్లో ఉన్నప్పుడు మధ్యలో వాట్ am I డూయింగ్, ఏం తింటున్నాను అది ఇదంతా రికార్డ్ చేయండి. నేను అన్నా, అరే నైనా ఇదంతా వద్దు, నాకు జస్ట్ మోటో బ్లాగింగ్ లాగా ట్రై చేస్తున్నాను, ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పు అది ఇది అంటే, వాడు ఇదే చెయ్యి అది ఇది అంటున్నాడు. సి వ్యూవర్షిప్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, దిస్ ఇస్ సంథింగ్ ఐ లవ్. ఈ కార్పొరేట్ లైఫ్లో బతుకుతూ కాస్త రిలీఫ్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది బైక్ మీదే నాకు. సో ఆ బైక్ మీద ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఫీలింగ్ ఐ హ్యావ్, ద వే ఐ ఎక్స్ప్రెస్, ద వే ఐ ఓపెన్ అప్, అదంతా నేను రికార్డ్ చేసుకుని ఒక రిపాజిటరీ లాగా పెట్టుకోవాలనేది నా కోరిక. సో దానివల్ల if it helps someone, if someone's watching and if it, if someone is able to feel the same, అప్పుడు కాస్త సంతోషంగా ఉంటుంది. అరే వీడొకడు ఉన్నాడు ఇలా చేస్తాడు, మనం కూడా చేయొచ్చు అని. బట్ అఫ్ కోర్స్ దాట్స్ వే టు లాంగ్ వే. పర్సనలీ నా హ్యాపీనెస్ కోసం నేను రికార్డ్ చేసుకోవాలి. నేను బైక్ మీద ఉంటే ఎలా ఉంటుంది, హౌ ఐ యామ్, హౌ ఐ యాజ్ అన్ ఇండివిజువల్ టాక్, బిహేవ్ వెన్ ఐమ్ ఆన్ బైక్ అనేది చూపించడానికి నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్ ద బైక్ నన్ను అడిగితే కంప్లీట్లీ డిఫరెంట్ ఇండివిజువల్ నేను. అది సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది ఎవరికైనా. అరే అమ్మ అందరి ముందు ఏమో సైలెంట్గా ఉండేసి బండి మీద చక్కగా పాటలు పాడుకుంటూ అరుచుకుంటూ, కోపం వస్తే ఎవడన్నా అటు ఇటు సరిగ్గా నడపకపోతే సివిక్ సెన్స్ లేని ఉంటే పిచ్చి పిచ్చికి తిట్టుకుంటూ నెక్స్ట్ లెవెల్ ఇమోషన్స్ బైక్ వస్తాయి బైక్ మీద ఉన్నప్పుడు. ఎందుకో అలాంటి నేను రికార్డ్ చేసుకొని పబ్లిష్ చేస్తే ఇంకెంతమంది అలా ఉండొచ్చు. అట్ ద వెరీ సేమ్ టైం కార్పొరేట్ లైఫ్ అంటేనే బేసిక్గా లేబర్, స్లేవ్. సో స్లేవ్ లాగా బతుకుతూ ఎలా నా ఈ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ ఆర్ రైడింగ్ బేసిక్లీ బైక్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను అని చూసుకోవాలి. వీడు చిన్న పిల్లాడు ఆట నడబట్టే. సో రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కానీ, ఆ ట్రాఫిక్ని తట్టుకొని అంత దూరం 18-20 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో 9 hours సర్వైవ్ అయ్యి మళ్ళీ ఇంటికి రావాలి. సో అదంతా రికార్డ్ చేసి జస్ట్ గోయింగ్ టు ఆఫీస్, కమింగ్ బ్యాక్ టు హోమ్, అదొక్కటి రికార్డ్ చేసి పెడితే ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం అనుకుంటున్నా. మేబీ ఈవెన్చువలీ ఈ మొహమాటం అనేది పోయి బైక్ మీద లేనప్పుడు కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఏమో ఇన్ ద ఫ్యూచర్. బట్ ప్రస్తుతానికైతే బైక్ మీద. అండ్ ఐ వాంట్ టు ట్రై మై బెస్ట్ టు అట్లీస్ట్ వీకెండ్కైనా చిన్న లైక్ రైడ్కి వెళ్ళిపోయి అది రికార్డ్ చేసుకుంటే బాగుంటుందేమో అని. ఇక్కడ ఈ లానిముత్యాలు ఉంటారమ్మ, ఇక్కడ యూటర్న్ చేసుకుని రావడానికి బాగా బద్ధకం, అందుకే ఇది ఇక్కడ నుంచి వచ్చి చేస్తారు. ఆడియన్స్ కానీ ఒక్క రూపాయి కూడా అవ్వలేదు చూడండి అమ్మ, దానికి నేను పిచ్చోని అయిపోయిన సినిమా అట్లెట్లా నన్ను నేనైతే ఆయనతోటి. స్వామి ఒక ఆయన ఉన్నాడు ఎవరు, లైక్ బిల్ అని ఆయన అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంకొక అతను కూడా ఎవరైతే ఒక అతను రెడ్ కలర్ BMW GS తీసుకున్నాడో అతను కూడా ఉన్నాడు, అతన్ని కూడా సర్వీసింగ్. సో అతను బిల్లింగ్ చేస్తున్నాడు, నేను అక్కడే నుంచి ఉన్నాను, అతని తర్వాత నాది ఉంటుందేమో అని అడిగాను. బిల్ అంటే బిల్ ఏం లేదు సార్, వారంటీలో ఉంది అని అన్నాడు. ఇదేంట్రా బాబు, సర్వీసింగ్కి కూడా వారంటీ అది ఇది అనుకున్నాను, గోల్డెంట్కి వారంటీ అంట. సూపర్, అసలు అదిరిపోలే. అదే నాకు తెలిసి ఇప్పుడు R15 ఉంది నా దగ్గర, బై మిస్టేక్ నేను వెళ్తాడు అన్ని కుచ్చేస్తాడు నాకు అందులో. ఇంప్రెస్డ్ అసలు, నేను ఇలా ఒక అమ్మాయిని చూసి ఎలా పడిపోతా అలా ఫ్లాట్ అయిపోయా. దూరిపోవడమే ఇలా పని.
ఇక్కడ టోక్యో ట్రిప్ మ్యూజిక్ వేసుకొని టట్టటే అని తీసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు తూరిపోతారు అనుకుంటే అక్కడ రెడ్ సిగ్నల్ వెళ్ళి అక్కడ ఆగాల్సింది. వెళ్తే ఏమవుతుంది? ఆగదు. మన దగ్గర ఎలా అంటే గ్రీన్ చూస్తే ఫాస్ట్ వెళ్ళాలి, లైక్ ఇట్ వాస్ లైక్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రేస్. ఆరెంజ్ చూస్తే ఇంకొంచెం ఫాస్ట్ వెళ్ళాలి, రెడ్ చూస్తే ఇంకా జుమ్మని వెళ్ళిపోవాలి, సూపర్ ఫాస్ట్ వెళ్ళాలన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ వెహికల్ ఈస్ బ్లాకింగ్ ద వ్యూ ఆగరు, రెడ్ సిగ్నల్ పట్టే దూరిపోతూనే ఉంటారు మన వాళ్ళు. ఏమన్నా చూడు, బైక్ ఎగ్జాస్ట్ మాడిఫై చేసి అన్నమాట. బైక్ బాగా పాత క్లాసిక్ బైక్ అనుకుంటా. బైక్లో ఆలు చేతులు ఎందుకున్నాయో. ఇట్ యాక్చువల్లీ టూ వే ఉండాలి, అటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి ఈ వెహికల్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఆనిముత్యం అంటే తప్పు అలా అనడం కూడా. ఇదిగో ఈ మధ్యలో ఇట్ సమ్మన్ ఎల్సెస్ ప్రాపర్టీ అనుకుంటా, వాళ్ళు ఇవ్వలేదు. ఐ మీన్ ఈవెన్ దో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దెమ్ స్టాండింగ్ ఫర్ ద ప్రాపర్టీ, నాట్ సెల్లింగ్ జస్ట్ లైక్ దాట్ ఆన్ ద ప్రొఫెషనల్ ఫండ్. నాకు ఇబ్బంది అయిపోతుంది కదా, సో అందుకే క్రిటిసైజ్ చేస్తాను. లేకపోతే appreciate them for their grit. ఓకే, ఆఫీస్కి వచ్చేసాం. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. if someone's watching the video and if someone liked the video, hit the like button, షేర్ చేయండి కుదిరితే, అండ్ కుదిరితే ఆ గంట కూడా కొట్టేయండి, సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.